Hello everyone, welcome to Arunodayam Creations. So today we are going to learn few more interesting and important questions from nutrition lesson. ఆల్రెడీ మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో ఇంకొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ చెప్పుకొని ఈ టాపిక్ ఇక్కడితో ఫినిష్ చేసుకుందాం. లెట్ us స్టార్ట్. ఫస్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ టు పర్ఫార్మ్ లైఫ్ ప్రాసెసెస్? సో యూజువల్లీ లైఫ్ ప్రాసెసెస్, అసలు మన బయాలజీ టెక్స్ట్ బుక్ మొత్తం లైఫ్ ప్రాసెసెస్కి సంబంధించింది. లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటి అంటే ద ఫంక్షన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ ఫర్ అవర్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఫర్ పర్పెచువేషన్ ఆఫ్ రేస్. ఏ ఫంక్షన్స్ అయితే మన బాడీలో మన గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మన కంటిన్యూవేషన్ ఆఫ్ రేస్ కోసం జరుగుతున్నాయో వాటిని లైఫ్ ప్రాసెసెస్ అని పిలుస్తాం. సో లివింగ్ ఆర్గానిజమ్స్లో ఈ ఫంక్షన్స్ పర్ఫామ్ చేయడానికి ఏ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి? సో లివింగ్ ఆర్గానిజమ్స్ యూజ్ కెమికల్ ఎనర్జీ ఫర్ పర్ఫార్మింగ్ దీస్ లైఫ్ ప్రాసెసెస్. కెమికల్ ఎనర్జీ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. మనకి ఫుడ్లో కెమికల్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. సో బై టేకింగ్ ఫుడ్ విల్ గెట్ ఎనర్జీ అండ్ విత్ దట్ ఎనర్జీ విల్ పర్ఫార్మ్ ఆల్ దీస్ లైఫ్ ప్రాసెసెస్. బట్ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. In case of plants, photosynthesis అయితే they will use light energy for performing that process. So light energy కావాలి. బట్ మిగతా అన్ని లైఫ్ ప్రాసెసెస్కి we need just chemical energy which is present in the form of food material. Next, what moves food in digestive organs? So already we know that our body has one long digestive tract, starts from mouth to anus. So ఈ digestive tractలో ఫుడ్ ఎలా మూవ్ అవుతుంది ఫ్రమ్ వన్ ఆర్గాన్ టు అదర్ ఆర్గాన్? సో మౌత్ టు ఫానిక్స్, ఫానిక్స్ టు ఈసోఫేగస్, ఈసోఫేగస్ టు స్టొమక్, ఫ్రమ్ దేర్ టు డియోడినమ్ టు స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. సో ఈ ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఫుడ్ ఎలా పాస్ అవుతుంది అంటే బై మీన్స్ ఆఫ్ ఏ మూమెంట్ కాల్డ్ పెరిస్టాల్టిక్ మూమెంట్. సో పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే ఇట్స్ ఎ వేవ్ లైక్ మూమెంట్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ పాసింగ్ ఫుడ్ మెటీరియల్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. సో ఒక డైరెక్షన్లోనే ఫుడ్ పాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రివెంట్స్ ద రప్చరింగ్ ఆఫ్ ఇంటర్నల్ వాల్స్ ఆర్ మెంబ్రెయిన్స్ ఆఫ్ ఆర్గన్స్. సో ఫుడ్ పాస్ అవుతున్నప్పుడు ఆ ఆర్గన్స్ లోపల ఉన్న మెంబ్రెయిన్స్ రప్చర్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ మూవింగ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ కాన్స్టెంట్ స్పీడ్. ఒక కాన్స్టెంట్ స్పీడ్తోనే మూవ్ చేస్తుంది అనమాట. సో మన డైజెస్టివ్ సిస్టంలో ఆర్గన్స్లో ఫుడ్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వేవ్ లైక్ మూమెంట్లో వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ పెరిస్టాల్టిక్ మూమెంట్. నెక్స్ట్, నేమ్ ద ఆర్గాన్ ఇన్ విచ్ బైల్ జ్యూస్ ఈస్ టెంపరరీ స్టోర్డ్. సో మన డైజెస్టివ్ సిస్టంలో సో మెనీ డైజెస్టివ్ గ్లాండ్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్. ఈ గ్లాండ్స్ మనకి కొన్ని జ్యూసెస్ని సెక్రీట్ చేస్తాయి. సో వన్ సచ్ డైజెస్టివ్ జ్యూస్ ఈస్ బైల్ జ్యూస్ విచ్ ఈస్ సెక్రీటెడ్ ఫ్రమ్ ద లార్జెస్ట్ గ్లాండ్ ప్రెసెంట్ ఇన్ ఆ డైజెస్టివ్ ట్రాక్ట్ కాల్డ్ లివర్. సో లివర్ బైల్ జ్యూస్ని సెక్రీట్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ టెంపరరీ స్టోర్డ్ ఇన్ అన్ ఆర్గాన్ కాల్డ్ గాల్ బ్లాడర్. లివర్ దగ్గర ఉన్న గాల్ బ్లాడర్ అనే ఒక ఏరియాలో బైల్ జ్యూస్ స్టోర్ అయి ఉంటుంది. వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ దిస్ బైల్ జ్యూస్ విల్ పాస్ ఫ్రమ్ దిస్ గాల్ బ్లాడర్ ఇన్ టు డియోడినమ్ త్రూ బైల్ డక్ట్. సో ఎప్పుడైతే ఖైమ్ పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ స్టొమక్ నుంచి ఖైమ్ డియోడినంలోకి పాస్ అవుతుందో అప్పుడు బైల్ జ్యూస్ గాల్ బ్లాడర్లోంచి బైల్ డక్ట్ ద్వారా డియోడినంలోకి పాస్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆర్గన్స్ పర్ఫార్మ్ ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఇన్ డైజెస్టివ్ ట్రాక్ట్? ఇక్కడ మనకి కొన్ని ఫంక్షన్స్ ఇచ్చాడు. ఈ ఫంక్షన్స్ మన డైజెస్టివ్ ట్రాక్ట్లో ఏ ఆర్గన్స్ పర్ఫార్మ్ చేస్తాయని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ ఈజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్ ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది? సో మనకి ఆల్రెడీ తెలుసు కంప్లీట్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆ స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ప్రతి కాంప్లెక్స్ మెటీరియల్ కూడా సింపుల్గా డైజెస్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి ఫుడ్ త్రూ సమ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ విల్లై విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ వాల్ మీద ఉన్న ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ విల్లై ద్వారా ఈ సింపుల్ ఫుడ్ బ్లడ్లోకి డైరెక్ట్గా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం రాయాల్సింది అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ టేక్స్ ప్లేస్ త్రూ స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్, సెకండ్ వన్ ఈస్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ అయాన్స్. సో వాటర్ కానీ అయాన్స్ కానీ ఎలా అబ్జర్వ్ అవుతాయి అంటే హియర్ ఆల్సో ఇట్ టేక్స్ ప్లేస్ త్రూ లార్జ్ ఇంటెస్టైన్. సో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుందో ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్లో ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ వాటర్ కానీ అయాన్స్ కానీ ఉంటే
అవి డైరెక్ట్గా లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వాటి వాల్స్ ద్వారా బ్లడ్లోకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి, అంటే అబ్జర్వ్ అయిపోతాయి అన్నమాట. సో అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ టేక్స్ ప్లేస్ త్రూ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ అయాన్స్ టేక్స్ ప్లేస్ త్రూ లార్జ్ ఇంటెస్టైన్. నెక్స్ట్, which process will affect in buccal cavity if salivary amylase is absent? సో మన బ్యూకల్ అంటే ఓరల్ క్యావిటీలో ఒకవేళ సెలవరీ ఎమాలిస్ కనుక లేకపోతే విచ్ ప్రాసెస్ విల్ ఎఫెక్ట్, ఏ ప్రాసెస్ జరగదు, ఏ ప్రాసెస్ ఎఫెక్ట్ అవుతుంది. వాట్ ఈస్ సెలవరీ ఎమాలిస్ యాక్చువల్లీ? సో సెలవరీ ఎమాలిస్ ఈజ్ అన్ ఎంజైమ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆ సెలైవా. మన సెలవరీ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసే సెలైవాలో ఉంటుంది సెలవరీ ఎమాలిస్. సో ఈ సెలవరీ ఎమైలేస్ ఒకవేళ సెలైవాలో లేకపోతే ఇట్ ఎఫెక్ట్ కార్బోహైడ్రేట్ డైజెషన్. సో మన మౌత్లో తీసుకునే ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ని సెలవరీ ఎమైలేస్ ఫస్ట్ బ్రేక్ చేస్తుంది. మాల్టోస్ అండ్ డెక్స్ట్రోస్ లాంటి డైజెషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ సెలవరీ ఎమైలేస్ కనుక అబ్సెంట్ అయితే దెన్ కార్బోహైడ్రేట్ డైజెషన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ, ఇన్ అవర్ బ్యూకల్ క్యావిటీ. నెక్స్ట్, విచ్ ఫుడ్ కాంపోనెంట్ ఈస్ డైజెస్టెడ్ బై అన్ ఎంజైమ్ present both in saliva and pancreatic juice? మన ఫుడ్లో సెలైవా అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ రెండిటిలో ఉండే ఒక ఎంజైమ్ ఏ ఫుడ్ కాంపోనెంట్ మీద యాక్ట్ చేస్తుంది అని అడిగాడు. సో దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్. సో సెలైవాలో ఉండే సెలవరీ ఎమైలేస్ అయినా ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉండే ఎమైలేస్ ఎంజైమ్ అయినా రెండు కూడా మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేస్తాయి. సో రెండు ఎంజైమ్స్ దే బోత్ ఆర్ యాక్టింగ్ ఆన్ సేమ్ ఫుడ్ కాంపోనెంట్ దట్ ఈస్ కార్బోహైడ్రేట్. ఒకవేళ ఆ రెండు కనుక అబ్సెంట్ అయితే దెన్ కార్బోహైడ్రేట్స్ విల్ నాట్ డైజెస్ట్ ఇన్ అవర్ బాడీ. నెక్స్ట్, మనకి చాలా ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఫస్ట్ లెసన్లో. అందులో ఒకటి స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్, వై వీఆర్ బాయిలింగ్ మిథైలేటెడ్ స్పిరిట్ ఇన్ వాటర్ బాత్. మనం స్టార్చ్ ఎక్స్పెరిమెంట్లో ఒక థిన్ లీఫ్ తీసుకొని మిథైలేటెడ్ స్పిరిట్ ఉన్న ఒక బాయిలింగ్ ట్యూబ్లో వేసి మనం వాటర్ బాత్లో బాయిల్ చేస్తాం. ఎందుకు అలా చేస్తాం? వీ కెన్ డైరెక్ట్లీ పుట్ ద మిథైలేటెడ్ స్పిరిట్ బాయిలింగ్ ట్యూబ్ ఆన్ ఫైర్ ఆర్ బున్సన్ బర్నర్. మనం డైరెక్ట్గా మిథైలేటెడ్ స్పిరిట్ ఉన్న బాయిలింగ్ ట్యూబ్ని ఫైర్ మీద పెట్టచ్చు. కానీ ఎందుకు అలా చేయడం లేదు అంటే మిథైలేటెడ్ స్పిరిట్ ఈజ్ యూజువల్లీ కంపోజ్డ్ ఆఫ్ 95% ఇథైల్ ఆల్కహాల్ అండ్ 5% మిథైల్ ఆల్కహాల్. సో ఈ మిథైలేటెడ్ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ క్లోరోఫిల్ ఫ్రమ్ ద లీఫ్. సో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ని, లీఫ్లో ఉన్న క్లోరోఫిల్ పిగ్మెంట్స్ని బాయిల్ అవుతున్నప్పుడు వాటిని బయటకి ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. అందుకనే వీఆర్ యూజింగ్ మిథైలేటెడ్ స్పిరిట్ టు బాయిల్ ద లీఫ్. మన ఫస్ట్ లీఫ్ని పేల్గా టర్న్ చేసి దెన్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ అయోడిన్ టెస్ట్. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం, మనం మిథైలేటెడ్ స్పిరిట్లో బాయిల్ చేస్తున్నాము. బట్ ఏం చేస్తుందంటే మిథైలేటెడ్ స్పిరిట్ ఈజీలీ క్యాచెస్ ఫైర్, త్వరగా ఫైర్ని క్యాచ్ చేసి మండిపోతుంది. అండ్ ఇట్ విల్ స్పిల్ ఓవర్ ఆన్ అస్ ఆల్సో, మన మీద చిందుతుంది కూడా వేడి చేస్తున్నప్పుడు. సో ఇలాంటి మైనర్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు అవాయిడ్ ఇట్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఫైర్. ఫైర్తో డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా మనం అవాయిడ్ చేస్తూ మనం ఫస్ట్ దాన్ని వాటర్ బాత్లో బాయిల్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హైడ్రోలా ఎక్స్పెరిమెంట్ కెన్ వి యూస్ గ్లాస్ ట్యూబ్ ఇన్స్టెడ్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్. సో మన హైడ్రోలా ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఇదే లెసన్లో. హైడ్రోలా ఎక్స్పెరిమెంట్ ఎందుకు అంటే టు ప్రూవ్ దట్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఆర్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అని ప్రూవ్ చేయడానికి. సో ఆ ఎక్స్పెరిమెంట్లో మనం ఒక టెస్ట్ ట్యూబ్ని యూజ్ చేస్తాం. A test tube is inverted over the stem of glass funnel అని చదువుకుంటాం. సో గ్లాస్ ఫనల్ మీద మనం ఇన్వర్ట్ చేస్తాం టెస్ట్ ట్యూబ్ని. ఎందుకు అంటే యూజువల్లీ టెస్ట్ ట్యూబ్ హ్యాస్ వన్ సైడ్ ఓపెన్ అండ్ వన్ సైడ్ క్లోజ్డ్. సో క్లోజ్డ్ అండ్ పైన ఉండడం వల్ల ఇట్ విల్ కలెక్ట్ ద గ్యాస్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ హైడ్రోలా ట్విగ్స్. హైడ్రోలా ట్విగ్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ని ఆ క్లోజ్డ్ ఎండ్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ కలెక్ట్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ వీ కెన్ టెస్ట్ ఇట్, అది ఏ ఆక్సిజనా ఏ గ్యాస్ అనేది మనం టెస్ట్ చేయగలుగుతాం. బట్ ఒకవేళ మనం టెస్ట్ ట్యూబ్ బదులు గ్లాస్ ట్యూబ్ యూస్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది అంటే వీ కెనాట్ కలెక్ట్ ద గ్లాస్. టూ సైడ్స్ ఓపెన్గా ఉంటాయి గ్లాస్ ట్యూబ్స్కి యూజువల్గా. సో మనం గ్యాస్ని కలెక్ట్ చేయలేం కాబట్టి సో వీ కెనాట్ టెస్ట్ ద గ్యాస్ ఆల్సో, గ్యాస్ని టెస్ట్ కూడా చేయలేము. సో కొంతమందికి ఒక ఆలోచన రావచ్చు, సో మనం గ్లాస్ ట్యూబ్ని యూస్ చేసి కరెక్ట్గా బబుల్స్ వచ్చేయటానికి మ్యాచ్ స్టిక్ పెట్టి కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా అని. చేయొచ్చు,
బట్ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ మిస్ అవుతుంది మనకి. సో మన గ్లాస్ ట్యూబ్ యూస్ చేసి పైన మ్యాచ్ స్టిక్ పెట్టడం వల్ల మ్యాచ్ స్టిక్ బ్రైట్గా బర్న్ అవుతుంది. బట్ అది మనకి టెస్ట్ ట్యూబ్ హైడ్రోఎలక్ట్రిక్స్ నుంచి వచ్చిన గ్యాస్ వల్ల బ్రైట్గా బర్న్ అవుతుందా, లేక అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ యూస్ చేసుకుని బర్న్ అవుతుందా, మనకి క్లారిటీ మిస్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ సజెస్టబుల్ టు అవాయిడ్ గ్లాస్ ట్యూబ్ ఇన్స్టెడ్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ బదులు మన గ్లాస్ ట్యూబ్ వాడడం అనేది సజెస్టబుల్ కాదు. నెక్స్ట్, రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ ఫాలోయింగ్ కండిషన్స్. సో ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఆ కండిషన్స్లో ఫోటోసింథటిక్ రేట్ ఎట్లా ఉంటుందో మనం అజ్యూమ్ చేసి చెప్పమన్నాడు. ఫస్ట్ వన్ ఈజ్ క్లౌడీ డే. సో క్లౌడీ డేస్లో ఫోటోసింథటిక్ రేట్ యూజువల్గా డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే యూజువల్లీ ఫోటోసింథసిస్ రిక్వైర్స్ 4 రా మెటీరియల్స్. సో వన్ అమాంగ్ దమ్ ఈజ్ లైట్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫోటోసింథసిస్. సో మనకి క్లౌడీ డేస్లో లైట్ ఎక్కువగా అవైలబుల్ అవ్వదు కాబట్టి ఆటోమేటిక్గా లైట్ ఎనర్జీ డిక్రీజ్ అయింది కాబట్టి ఫోటోసింథటిక్ రేట్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్, డస్ట్ ఆన్ లీవ్స్. సో మనకి రోడ్ సైడ్ ప్లాంట్స్ మీద ఎక్కువగా చూస్తూ ఉంటాం. వెహికల్స్ వల్ల కానీ లేదా ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ లీవ్స్ మీద డస్ట్ పేరుకుపోతుంది. సో ఆటోమేటిక్గా లీవ్స్ మీద ఉన్న స్టొమాటో కూడా బ్లాక్ అయిపోతాయి డస్ట్ వల్ల. సో స్టొమాటో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ప్లాంట్ ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేయడానికి మెయిన్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్ చేసుకోవాలి అట్మాస్ఫియర్లోంచి. బట్ డస్ట్ వల్ల స్టొమాటో బ్లాక్ అయిపోతే సో కార్బన్ డైఆక్సైడ్ కూడా రిసీవ్ చేసుకోలేకపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫోటోసింథటిక్ రేట్ కూడా డిక్రీజ్ అయిపోతుంది ఆ కండిషన్లో. నో రెయిన్ఫాల్ ఫర్ ఏ లాంగ్ టైం. ఎక్కువ కాలం వర్షాలు పడకపోతే ఏమవుతుంది? అగైన్ ఫోటోసింథటిక్ రేట్ డిక్రీజెస్. సో మనం స్పెషల్గా ప్లాంట్కి వాటరింగ్ చేయకపోయినా ప్లాంట్స్ ఎలా సర్వైవ్ అవుతాయంటే బై టేకింగ్ సాయిల్ మాయిస్చర్ అండ్ గ్రౌండ్ వాటర్. సాయిల్లో ఉన్న తేమని గ్రౌండ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ బ్రతుకుతాయి కొంతవరకు. బట్ ఆ రెయిన్ఫాల్ కూడా లేదు చాలా కాలం వరకు అంటే సో బయట నుంచి స్పెషల్గా మనం వాటర్ సప్లై చేయము. సో కింద నుంచి తీసుకోవడానికి రెయిన్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉండవు కాబట్టి ఫోటోసింథటిక్ రేట్ తగ్గిపోతుంది అండ్ ఆటోమేటిక్గా ప్లాంట్ కూడా చనిపోవచ్చు. నెక్స్ట్, లీవ్స్ కోటెడ్ విత్ వ్యాజిలిన్. సో మనకి సెకండ్ కండిషన్ లాగానే సో లీవ్స్ మనం వ్యాజిలిన్తో కనుక స్మియర్ చేస్తే స్టొమాటో కూడా మనకి బ్లాక్ అయిపోతుంది కాబట్టి గ్యాషియస్ ఎక్స్చేంజ్ జరగక ఫోటోసింథటిక్ రేట్ తగ్గిపోతుంది, స్టాప్ అవుతుంది, ప్లాంట్ చనిపోవచ్చు కూడా. నెక్స్ట్, 2 సిమిలర్ ప్లాంట్స్ కెప్ట్ సెపరేట్లీ ఇన్ ఆక్సిజన్ ఫ్రీ కంటైనర్స్. సో మనం 2 సేమ్గా ఉన్న గ్రీన్ ప్లాంట్స్ని తీసుకున్నాము అండ్ 2 సెపరేట్ ఆక్సిజన్ ఫ్రీ కంటైనర్స్ అంటే ఆక్సిజన్ లేని కంటైనర్స్లో పెట్టాము ఆ 2 గ్రీన్ ప్లాంట్స్ని. వన్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ డార్క్. ఇప్పుడు ఒక కంటైనర్ని తీసుకెళ్ళి మనం డార్క్లో పెట్టాలి, అనదర్ వర్ని కంటిన్యూస్గా లైట్లో పెట్టాలన్నమాట ఒక ఏరియాలో. విచ్ ప్లాంట్ విల్ లివ్ లాంగర్? ఏది ఎక్కువ కాలం బ్రతుకుతుంది అంటే ఆబ్వియస్లీ ద ప్లాంట్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ కంటిన్యూస్ లైట్. ఏదైతే కంటిన్యూస్ లైట్ ఉన్న ఏరియాలో పెట్టామో ఆ ప్లాంటే ఆబ్వియస్గా సర్వైవ్ అవుతుంది. దీనికి వెనకాల ఉన్న లాజిక్ ఏంటంటే కంటిన్యూస్ లైట్ అందుతుంది కాబట్టి ప్లాంట్ ఇట్ విల్ స్టార్ట్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తుంది. సో ఫోటోసింథసిస్లో ఫుడ్తో పాటు యాజ్ ఎ బై ప్రోడక్ట్ ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్. సో ఆ రిలీజ్ అయిన ఆక్సిజన్ గ్యాస్ని అది రెస్పిరేషన్ కోసం యూస్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఫోటోసింథసిస్ కంటిన్యూ చేస్తుంది. సో ఇలా ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ కంటిన్యూస్గా జరుగుతాయి కాబట్టి ప్లాంట్ కెన్ సర్వే ఫర్ ఏ లాంగర్ టైం, ఎక్కువ కాలం బ్రతుకుతుంది. బట్ ద ప్లాంట్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ డార్క్, ఏదైతే మనం డార్క్ ఏరియాలో పెట్టామో అది దానికి లైట్ అందడం లేదు, ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేసుకుందామంటే లేదా రెస్పిరేషన్ చేసుకుందామంటే మన ఆక్సిజన్ ఫ్రీ కంటైనర్లో పెట్టాము, ఆక్సిజన్ కూడా లేదు. సో 2 కండిషన్స్ చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి విత్ ఇన్ ఫ్యూ టైమ్ ద ప్లాంట్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ డార్క్ కంటైనర్ విల్ డై. ఏదైతే డార్క్ కంటైనర్లో పెట్టామో అది చనిపోతుంది అనమాట. ఇవి మనం 10th క్లాస్లో ఫస్ట్ లెసన్లో చదువుకున్న కొన్ని లాజికల్ క్వశ్చన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.